చదువు చెప్పాల్సిన టీచర్లు, సభ్యత నేర్పాల్సినటువంటి సమాజం ఏం నేర్పిస్తోంది? గురువు స్థానంలో ఉండి మంచి చెడు నేర్పించాల్సిన వాళ్ళే ఇలా దురుసుగా ప్రవర్తించి ఒక అమ్మాయి మరణానికి కారణమవుతారా? ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కాలేజీ ఆందోళన చేపడుతోంది. ఈ సంఘటన జరిగింది సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక అమ్మాయి కాలేజీకి ఆలస్యంగా వస్తే ఆ అమ్మాయిని లెక్చరర్లు శ్రీలక్ష్మి అండ్ మధురిమ ఇద్దరు కలిసి ఏం జరిగిందనంటే అమ్మాయి పీరియడ్స్ వచ్చాయి మేడం అని చెప్పిందంట. అయితే అవునా, ఏది చూపించు అని చెప్పి దురుసుగా ప్రవర్తించారట. ఆ అమ్మాయిని అవమానానికి గురి చేశారంట. వాళ్ళ మిస్బిహేవియర్తో ఆ అమ్మాయి మెంటల్గా కొంత టార్చర్ గురైంది. దీంతో కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. అంతలోనే అకస్మాత్తుగా ఆ ఇంట్లో కుప్పకూలిపోయి పడిపోయింది ఆ అమ్మాయి. తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మొదట్లో బ్లడ్ క్లాట్ అయ్యి ఆ అమ్మాయి మరణించింది అని చెప్పి డాక్టర్లు చెప్పారట. అయితే టీచర్ల యొక్క నిర్వాహకం మూలంగానే మానసికంగా కృంగిపోయి తనని దురుసుగా, అసలు అమ్మ అక్కడ ఆ టీచర్లు కూడా మహిళలే కదా, మనుషులేనా? మీరు అసలు మనుషులేనా? ఓ అమ్మాయి ఇలా ఇబ్బంది పడుతున్నానని చెప్పిందా చూపించమంటారా? ఏంటిదని మీరు నేర్పించేది కాలేజీల్లో? అమ్మాయి నాకు పీరియడ్స్ వచ్చాయంటే ఏది చూపించు అని చెప్పి అమ్మాయి పట్ల దురుసుగా ప్రవర్తిస్తారా? పీరియడ్స్ వచ్చాయంటే చూపించమంటారా? ఇంతకన్నా దరిద్రం ఉంటుందా? మీరు ఒక ఆడవాళ్ళని విషయం మర్చిపోయారు. ఆ సమయంలో మీరు ఒక ఆడవాళ్ళు, లేకపోతే ఆడవాళ్ళ సమస్యలు ఇలా ఉంటాయని చెప్పి మర్చిపోయారా? మనుషుల్లా కాకుండా పశువుల్లా బిహేవ్ చేస్తున్నారా? ఆ ఇద్దరు టీచర్ల పైన ఇప్పుడు పెద్ద ఎత్తున అక్కడ విద్యార్థులు మొత్తం కూడా ఆందోళన చేపడుతున్నారు. కుటుంబ సభ్యుల ఆందోళన కొనసాగుతోంది. ఆ అమ్మాయి పైన దురుసుగా ప్రవర్తించడంతో ఆ అమ్మాయికి ఏం జరిగింది తెలియదు, కానీ ఇంటికి రాగానే అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఆసుపత్రి తీసుకువెళ్తే ఆ అమ్మాయి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయి మరణించింది అని చెప్పి డాక్టర్లు చెప్పారు. ఒకసారి ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సికింద్రాబాద్లోని వెస్ట్ మారేడుపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ దగ్గర ఎటువంటి హడావిడి వాతావరణం నెలకొని విద్యార్థులు ఏ రకంగా ఆందోళన చేపడుతున్నారు, ఆ సిచ్యువేషన్ చూద్దాం. సరే, దీని పరిష్కారం ఏం చేద్దాం? పరిష్కారం సార్, ఈమె మాట వినరు మేడం. ఆమెని మనం ఆమెనే ఇక్కడ